అంటే వాళ్ళు కంప్లీట్గా వైలెన్స్ మీద డిపెండ్ అయిన సినిమాలు సలార్, పుష్ప ఇవన్నీ కూడా. బట్ వాటిని వెనక్కి పెట్టి ఒక స్పోర్ట్స్ జానర్తో ఎలాంటి ఒక హిట్ కొట్టాడు అంటే. హలో గైస్, మరి చూసుకుంటే నిన్న మన సమంత గారిది మా ఇంటి బంగారం, సో బంగారం కాదులండి విండో ఎత్తుడు ఏదో ఒకటి రిలీజ్ అయింది. మరి ఏమైనా పెద్ద సినిమా ఎఫెక్ట్ అయ్యిందా, సో అది కూడా మాట్లాడదాం. అలాగే మా ఇంటి బంగారం Day 1 కలెక్షన్స్ కూడా మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇలాంటి సినిమాలు ఎన్ని వచ్చినా సరే పెద్దని ఆపలేవు అని ఇంకోసారి చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే మా ఇంటి బంగారం అనే సినిమా రిలీజ్ రోజు 158,000 టికెట్లు సేల్ అయినాయి ఇక్కడ. ఆన్ ద అదర్ హ్యాండ్ పెద్ద ఏంటంటే 22,000 టికెట్లు సేల్ అయినాయి. సో బ్రో, చాలా డిఫరెన్స్ ఉంది కదా, 150,000 అక్కడ 22,000 అక్కడ అంటారు. సో నేను థియేటర్కి వెళ్ళడం జరిగింది. సో ఈవినింగ్ అక్కడ చూశాను, అంటే ఏంటి ఇంత తక్కువ వస్తున్నారా లేకపోతే ఏంటి, సో ఇంకోసారి చూడాలని చెప్పి కూడా వెళ్ళాను. బట్ ఐ వాజ్ రాంగ్. అక్కడ బాక్స్ ఆఫీస్ కౌంటర్ ఏదైతే ఉంటుందో, టికెట్ కౌంటర్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇంత పెద్ద లైన్ అయితే ఉందన్నమాట. సో బుక్ మై షోలో బుక్ చేసుకొని వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ. బట్ ఆఫ్లైన్లో వెళ్ళి కౌంటర్ దగ్గర తీసుకునే వాళ్ళే ఎక్కువ కనిపించారు నాకు. సో ఫ్యామిలీస్ వచ్చాయి, సో ముసలి వాళ్ళు వచ్చారు, సో ఈవెన్ ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఇద్దరు వచ్చారు, వాళ్ళు ఎవరో పేరెంట్స్ తీసుకొని వచ్చారు. సో ఈవెన్ సినిమా అంతా చూస్తూనే ఉన్నాము. సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, అంతా గుడ్. సో నాకు ఆల్మోస్ట్ ఒక 4 to 5 టైమ్స్ చూశాను. బట్ అగైన్ నాకు ఫ్రెష్ ఫీల్ అయితే ఇంకా అలానే ఉంది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీన్కి మళ్ళీ ఏదో కొత్త సీన్ చూసినట్టే అనిపిస్తుంది, ఏదో మళ్ళీ ఏదో ఫస్ట్ టైం చూసినట్టే అనిపిస్తుంది నాకైతే. సో మేబీ ఈ సినిమా ఏంటంటే ఇంకా చిరకాలం నిలిచిపోయేటట్టు ఆ మాదిరిగా ఉంటుంది అనేటట్టు నాకైతే అనిపిస్తుంది. సో కొన్నిసార్లు అంటూ ఉంటాం కదా ఒక క్లాసిక్ అని చెప్పి, ఆ లిస్ట్లో ఈ పెద్ద అనే సినిమా నాకు తోసేయచ్చు. సో ఎలాగో మరి మా ఇంటి బంగారం అది విత్తడి ఏదో ఒకటి, అది డిజాస్టర్ అని చెప్పనులేండి, మరి తిడతారేమో. సో పర్వాలేదు, ఒక యావరేజ్ ఫిలిం, ఒక 1 time వాచ్ అనేటట్టు. మరి థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమా అయితే కాదు, బట్ ఓకే డీసెంట్. సో దానికి ఆ మాత్రం రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఇంకా ప్రజలు ఈ శనివారం ఆదివారం కూడా పెద్ద వైపు అడిగేసే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటుగా ఆ 450 కోట్ల ఆ మార్క్ ఏదైతే ఉందో అది కూడా దాటే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇంకొక వారం, ఇంకొక 10 రోజులు అంతే. సో ఫుల్ లైఫ్ టైం అయితే ఎండ్ అయిపోద్ది అనమాట. సో మరి కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఇప్పటికీ సో పెద్ద ఏంటంటే 430 నియర్ బై ఉంది, 430 crore నియర్ బై ఉంది. సో విచ్ ఈస్ డీసెంట్, పర్వాలేదు. సో ఓన్లీ ఆంధ్రాలో మాత్రమే 100 కోట్లు ఆ షేర్ అయితే కొట్టడం జరిగింది. సో ఒక్క ఏరియాలో నైజాం సమ్వేర్ అండ్ అలాంగ్ విత్ 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 250 కోట్లు అయితే కలెక్ట్ చేసిన ఫిలింగా, అంటే సలార్ని వెనక్కి పెట్టేసింది, పుష్ప 2ని వెనక్కి పెట్టేసింది. సో ఇప్పుడు టాప్లో ఉందన్నమాట. సో అలాంటి పెద్ద పెద్ద సినిమాలు, అంటే వాళ్ళు కంప్లీట్గా వైలెన్స్ మీద డిపెండ్ అయిన సినిమాలు సలార్, పుష్ప ఇవన్నీ కూడా. బట్ వాటిని వెనక్కి పెట్టి ఒక స్పోర్ట్స్ జానర్తో ఎలాంటి ఒక హిట్ కొట్టాడు అంటే పెద్ద విషయం అని చెప్తాను నేను. అండ్ ఇంకొక రికార్డు కూడా ఉంది గైస్. సో ప్రతిరోజు కూడా 1 కోటికి ఒక గ్రాస్ అయితే తగ్గట్లేదు అనమాట. గడిచిన ఆల్మోస్ట్ 16-17 రోజులు అవుతుంది, రోజు 1 కోటి అయితే మినిమం గ్రాస్ పడుతుందన్నమాట. సో అది చాలా రేర్. కొన్ని ఫిల్మ్స్కి మాత్రమే జరిగినాయి. ఒక RRRకి జరిగింది, ఏదైతే లాంగ్ రన్ అనేది చాలా తక్కువగా జరిగింది. సంక్రాంతి సినిమాలకు ఎక్కువగా జరిగింది అనమాట. బట్ మళ్ళీ ఒక నాన్ సీజను వర్కింగ్ డేస్లో ఇలాంటి రికార్డ్ పెట్టడం కూడా చాలా మంచిగా అనిపించింది. సో మరి మా ఇంటి బంగారం ఆ కలెక్షన్స్ కూడా చెప్తాను. ఏంటంటే ఓపెనింగ్ డే వచ్చేసి చేసింది. సో ఒక ఫీమేల్ ఓరియంటెడ్ ఫిలిం. సో సమంత గారు ఆవిడ ఎలోన్గా వచ్చి అంత కొట్టడం అనేది చాలా మంచి నెంబర్, అదేమీ తక్కువ నెంబర్ కాదు. అది కూడా విత్ మీడియం టికెట్ ప్రైజెస్ అనమాట. సో ఫెంటాస్టిక్, మంచి రన్. బట్ ఆక్యుపెన్సీ చూసుకుంటే చాలా తక్కువ. సో 36% ఆక్యుపెన్సీ అంతే. సో చాలా థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. మేబీ ఇంకా దానికి ఆ రెస్పాన్స్ పెరగాలేమో మరి. ఈరోజు కూడా కొంచెం పర్వాలేదు. బట్ హవెవర్ 2 సినిమాలు ప్యారలల్గా కొంచెం బాగానే ఆడుతున్నాయి గైస్. సో ఆన్ ద అదర్ హ్యాండ్ అబ్సెషన్ అనే సినిమా కూడా ఇంకా స్టిల్ రన్ అవుతుంది థియేటర్స్లో. సో పర్వాలేదు. సో ఓవరాల్గా అన్ని దగ్గరలో కూడా మంచిగా సినిమాలతో కలకలాడుతుంది. సో మరి మీరేమనుకుంటున్నారేంటి కామెంట్స్లో చెప్పండి.